హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఏం చేస్తున్నారు? అందరు బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక వెరైటీ రెసిపీతో వచ్చానండి మీ ముందుకి. మంచి రెసిపీ అండి. టైగర్ రొయ్యలు ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాం, కనీసం 1 year నుంచి ఏమో ప్లాన్తో ఉన్నాము, కుదరలేదు. చిన్నవి చేసాము, కానీ ఇప్పుడు టైగర్ రొయ్యలు దొరికినాయండి. ఇవాళ అయితే చేస్తున్నాను. వీడియో తీసానండి, అప్లోడ్ చేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదైతే చాలా బాగా కుదిరిందండి. ముందు రొయ్యల్ని సాల్టు, నిమ్మకాయ, పసుపు వేసుకొని బాగా క్లీన్ చేసేసుకోవాలండి, కడిగేసుకోవాలి. తర్వాత దాంట్లో అల్లం చిన్నులపాయ పేస్టు, పసుపు, సాల్టు, కారం, గరం మసాలా కొంచెం ఆయిల్ అలా వేసుకొని బాగా మ్యారినేట్ చేసేసుకోవాలండి. కలుపుకొని ఉంచుకోవాలి ఒక 1/2 hour. అప్పుడు టేస్ట్గా ఉంటుంది కర్రీ. ఒక్కొక్కసారి ఏమో ఆయిల్లో ఫ్రై చేసి కర్రీ చేస్తానండి. ఈసారి ఇలా ట్రై చేశాను. చూడండి, మీరు ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో. అట్లా చేసేసుకొని పెట్టేసుకొని కొంచెం కర్డ్ కూడా వేసానండి. వేసి అన్నీ మిక్స్ చేసి పెట్టేశాను. చాలా బాగా వచ్చింది టేస్టీగా కర్రీ మటుకి. దీంట్లో కొంచెం గ్రేవీ కోసం మసాలా ప్రిపేర్ చేస్తున్నానండి. ఒక జార్లో ఆనియన్ తీసుకున్నాను, పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర, దాంట్లో కొంచెం సాల్ట్ వేసానండి, టమాటోస్ ఇవన్నీ వేసి గ్రేవీ కోసం అండి చేస్తున్నాను. గ్రేవీ ఉంటే బాగుంటుంది. పక్కన పెట్టేసుకొని ప్యాన్ తీసుకొని ఒక 2 గంటలు ఆయిల్ వేసుకున్నానండి. స్పూన్స్ కాదు, గంటలు, టేబుల్ స్పూను 2 గంటలు వేసుకొని కొంచెం పోపు పెట్టుకున్నానండి. జీలకర్ర అట్లా వేసుకొని దాంట్లో ఈ గ్రేవీ వేసేస్తున్నాను. ఈ గ్రేవీ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని కొంచెం అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకోవాలండి. దీంట్లోనే కొంచెం వేగిన తర్వాత అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకొని ఇంకొంచెం వేయించుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు. సన్నగా ఆనియన్స్ కట్ చేసి వేసుకోవచ్చు, ఇలా వేసుకోవచ్చు. గ్రేవీ కోసం మేము గ్రేవీ కోసం చేశానండి ఇట్లాగా. చూడండి, ట్రై చేయండి, చాలా బాగుంటుంది కర్రీ, చాలా బాగా వచ్చింది. ఎంకరేజ్ చేస్తున్నారండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, ట్రై చేయండి. మీరు కూడా కామెంట్స్ పెట్టండి. మీరేం కర్రీస్ చేశారో కామెంట్లో పెట్టండి. ఇవాళ స్పెషల్ ఏంటి మీ ఇంట్లో? మా ఇంట్లో అయితే ఇదండి, టేస్టీగా వచ్చింది. రొయ్యలు కూడా బాగా పెద్దవిగా ఉన్నాయండి, ప్రాన్స్. అట్లా వేసేసుకొని కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి చీల్చి వేసాను. సాల్ట్, మనకు సరిపడా సాల్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మా పాపకు చాలా ఇష్టం అండి. ఎప్పటి నుంచో చూస్తాము చేయాలని, కానీ కుదరలేదు. ఇప్పుడు లక్కగా దొరికినాయి. కొంచెం చిన్నవి దొరికినాయి, కానీ ఇంత పెద్దవి ఎప్పుడు దొరకలేదు. మేము నాన్ వెజ్ కొంచెం తక్కువేనండి, తక్కువగా చేస్తూ ఉంటాను. అన్నీ వేసేసుకోవాలండి. సాల్ట్, తగినంత కారం, పసుపు వేసేసుకొని వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. ఆటోమేటిక్గా వాటర్ వచ్చేస్తాయి, దాంట్లోనే వచ్చేస్తూ ఉంటాయి. కొంచెం ఉడికిన తర్వాత కొత్తిమీర అది వేసేసుకోవాలి. చూడండి, కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి. ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి. మీరేం కర్రీ చేశారు ఇవాళ? కామెంట్లో చెప్పండి, కామెంట్ రూపంలో తెలపండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.